మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, బైబిల్ గ్రంథంలో నుంచి ఈ రోజున మనం ఒక చక్కటి ప్రాముఖ్యమైన అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఈ సంగతి ప్రతి క్రైస్తవుడు బాగా తెలుసుకోవలసినటువంటి సంగతి కనుక చెప్పబోతున్న మాటలు విని గ్రహించడానికి మనం ప్రయత్నం చేయాలి. నేను చెబుతున్నటువంటి ఈ సంగతులు బైబిల్ గ్రంథంలో అలా ఉన్నవా లేవా అని ప్రతి ఒక్కరు కూడా పరిశీలించి తెలుసుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, యేసు రాకడ దొంగవలే వస్తుందా అని మనం ప్రశ్న అడిగి, వస్తుంది కానీ రాదు అని మన అంశాన్ని ఈ రోజున చెప్పుకోబోతున్నాం. యేసు రాకడ దొంగవలే వస్తుందా అంటే వస్తుంది కానీ రాదు. ఇదేమిటి, వస్తుంది అన్నారుగా మళ్ళీ రాదు అని చెబుతున్నారేమిటి? దొంగవలే వస్తుంది అనడానికి ఆధారాలు ఏమిటి? దొంగవలే రాదు అనడానికి ఆధారాలు ఏమిటి? మరి ఆయన రాకడ ఎలా వస్తుంది? ఎంతకు దొంగవలేనా కాదా అనేటువంటి విషయాలు బైబిల్లో నుంచి మనం నేర్చుకుందాం. దేవునికి ఒకసారి స్తోత్రం చెబుదాం. ఎవరు మాట్లాడకూడదు, అటు ఇటు చూడకూడదు. చెబుతున్న మాటలు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ ఎప్పుడు కాదు, నేను చెప్పినప్పుడు మీరు చదువుదురు, కానీ చెబుతున్న సంగతులు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. యేసు రాకడను గూర్చినటువంటి సమాచారాన్ని మనం వింటున్నాం. ఈ రోజున ఈ వర్తమానాన్ని విన్న తరువాత కొంతమందికి కొన్ని సమస్యలు, కొన్ని అనుమానాలు వస్తాయి. లేదు, ఈ లైవ్ ద్వారా చూస్తున్న వారికి కూడా కొన్ని అనుమానాలు వస్తాయి. ఇదేమిటండి, యేసు రాకడను గురించి మేము కొన్ని సంగతులు ఎలా విన్నాము కదా, మీరు ఎలా చెబుతున్నారేమిటి అని అడిగేవారు కూడా ఉండొచ్చు. అలా అడిగేవారు ఎవరైనా ఉంటే నన్ను అడగొచ్చు. నేను మీతో మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను, సిద్ధంగానే ఉన్నాను. ఎందుకు అంటే, ఇప్పటి వరకు మనం విన్నటువంటి బోధలు వేరు, ఈ రోజున మనం యేసయ్య రాకడను గూర్చి వినేటువంటి బోధ వేరు. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్య రాకడను గురించి బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడు అన్న సంగతులు చాలామంది విస్మరించారు, విడిచిపెట్టారు, వాటిని వదిలిపెట్టారు. పూర్వం ఎవరో మనకేవో కొన్ని సంగతులు చెప్పారు కనుక వాటిని మాత్రమే పట్టుకొని అదే నిజమని మనము భ్రమపడ్డాం. కానీ యేసయ్య రాకడను గూర్చి లేఖనాలు ఏం చెబుతున్నాయో ఈ రోజున మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. మనం కొన్ని విషయాలు మార్చుకోవలసిన అవసరతలు ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పటి వరకు మేము నమ్మింది కాదు అని ఇప్పుడు మీరు చెప్పింది నమ్మేమనుకో అంటే మాకు తెలియదు అని జనం అనుకుంటారు. కాబట్టి లేదు, మేము నమ్మిందే కరెక్ట్ అని కొంతమంది భావిస్తారు. కొంతమంది మేము నమ్మిందే కరెక్ట్ అని భావించి నిజమని తెలిసినప్పటికీ కూడా నిజాన్ని ఒప్పుకోవడానికి దానిలోనికి రారు. మేము నమ్మిన సిద్ధాంతమే కరెక్టు, మా అయ్యగారు మాకు ఇదే చెప్పారు, మా పూర్వీకులు మాకు ఇదే చెప్పారు, మేము దీంట్లోనే ఉంటాం అనేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు. కానీ ఆ అభిప్రాయాలు మార్చుకొని లేఖనంతో మనం ఏకీభవించాలి. బెరయ సంఘాన్ని కనుక మనం గమనిస్తే బైబిల్లో పౌలు, శీల చెప్పిన సంగతులు అలాగ ఉన్నవా లేవా అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి అని రాయబడింది. పౌలు లాంటి మహాశయుడు చెప్పినటువంటి వర్తమానాన్నే బెరయ సంఘస్థులు పరిశీలించారు. పౌలు, శీల చెప్పిన సంగతులు అలా ఉన్నవా లేవా అనే లేఖనాలను ఏం చేశారు? ప్రతిరోజు పరిశీలన చేస్తూ వచ్చారు, పరీక్షిస్తూ వచ్చారు. అలా ఉండాలి సంఘం అంటే. అంతే తప్ప ఆయనంత పెద్దవాడు కనుక ఆయన చెప్పాడు అంటే అది నిజమే అయిపోయి ఉంటుంది అని గుడ్డిగా మనం ఎవరూ నమ్మొద్దు. నేను చెప్పినా, ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా వారి ఆస్తిని కానీ, వారి అంతస్తుని కానీ, వారి స్టేటస్ను కానీ, వారి వయసును కానీ ఇవి కాదు మనం చూడవలసింది.
ఆ పలకబడినటువంటి మాట లేఖనానుసారమా కాదా అనేది చూడాలి. క్రైస్తవ సంఘం అతి త్వరగా ఈ సంగతిని నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. చెబుతున్న వ్యక్తిని కాదు చూడవలసింది, వాడు చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, చదువు లేనివాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు గాక, అతని నోట్లో నుంచి వచ్చినటువంటి ఆ మాట లేఖనానుసారమా కాదా అని పరిశీలించాలి. పిల్లల్ని మాట్లాడనివ్వకూడదు, అవసరమైతే ఒక్కడ జరవండి, ఇబ్బంది ఏం లేదు. మెదలకూడదు, కదలకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్లో వ్రాయబడినటువంటి మాటను మనం గమనిద్దాం. 219వ పేజీ క్రొత్త నిబంధన గ్రంథంలో పేతురు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు చదివి వినిపించండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభువు దినము దొంగ వచ్చునట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ లయమైపోవుననివి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. చాలండి, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రభు రాకడ ఎప్పుడో వస్తుంది అని అన్నారు కదా, ఇంకా రాలేదేమిటి? మేము పుట్టినప్పటి నుంచి భూమి అలాగే ఉంది, ఆకాశం అలాగే ఉందని జనాలు చెప్పుకుంటున్నప్పుడు పేతురు భక్తుడు చెబుతున్న మాట ఏమిటంటే, పుట్టినప్పటి నుంచి ఎలా లేదు నాయనా, ఒకసారి ఈ లోకం నశించిపోయింది, ఒకసారి ఈ లోకం ఏమైంది, ఒకసారి నశించింది, జలప్రళయం వల్ల నశించింది అన్న సంగతులు చెబుతూ, మరి ఎందుకు ప్రభువు తన రాకడను గురించి ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఎవరునూ నశింపవలెనని దేవుడు ఇచ్చయింపక అని వ్రాయబడింది. అంటే ఏ వ్యక్తి కూడా నశించిపోకూడదు అని దేవుడు ఆలోచన చేసి అందరూ మార్పు చెందాలి అని కొంచెం దీర్ఘశాంతము గలవాడై కొంచెం ఆలస్యం చేస్తున్నాడు. ఏమో ఈరోజు మారతారేమో అని ఆలస్యం చేస్తున్నాడు అని బైబిల్లో వ్రాయబడింది. 10వ వచనంలో ఏమన్నాడు? అయితే ప్రభువు దినము దొంగ వచ్చునట్లుగా వచ్చును. ప్రభు దినం ఎలా వస్తుంది? దొంగ వచ్చినట్లు వస్తుంది అన్నాడు. ప్రభువు దినమనగా యేసుక్రీస్తు ప్రభుల వారి రోజు, ఆయన రెండవ రాకడ ఎలా వస్తుంది? దొంగ వలె వస్తున్నాడు. దొంగ వచ్చినట్లుగా ప్రభు దినం వస్తుంది. దొంగ ఎప్పుడు వస్తాడో చెప్పి వస్తాడా? దొంగ ఎక్కడన్నా చెప్పి ఇదిగో నేను పలానా సమయానికి పలానా రోజున పలానా ఇంట్లో దొరబడుతున్నాను అంటాడా? అనడో. వాడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం ఇల్లు జాగ్రత్తగా పెట్టుకోవలసిన అవసరత ఉంది. అలాగే యేసయ్య రెండవ రాకడ ప్రభువు దినము దొంగ వలె వస్తుంది, దొంగ వచ్చినట్లుగా వస్తుంది అన్నాడు. దొంగ వచ్చినట్లు వచ్చేది ఏమిటి? యేసయ్య రాకడ దినము అంటే ఎన్ని రోజులు? ఎన్ని రోజులు? అక్కడ ఏమన్నాడు? అయితే ప్రభువు దినములు అన్నాడా, దినము అన్నాడా? ప్రభువు దినము అంటే ఒక రోజు. అంటే యేసయ్య వచ్చే రోజు మీకు తెలియదు అని యేసుక్రీస్తు ప్రభుల వారు తన గ్రంథంలో వ్రాయించాడు. ఆయన రెండవ రాకడ దినం ఎవరికీ తెలియదు. ఇది మనము గ్రహించవలసినటువంటి అవసరత ఉంది.
ఇంకా మనం గమనిస్తే యేసయ్య రాకడపు దినాన్ని గురించి మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త 23, 24 చూద్దాం. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. మొన్నే చదివాం. 44వ వచనం అనుకుంటా. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44 మనం చదివాం కదా. ఇంకా ఆ పైన చదువుదాం ఒకసారి. ఆయన దొంగ వలె వస్తున్నాడు అనేటువంటి వచనం అంటే చెప్పు వాళ్ళకు కూడా. 42 ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉంటాడు, ఇంటిని చాలు కన్నం వేయకుండా కాపాడుకుంటాడు. దొంగ ఏ జామున వస్తాడో మీకు తెలియదు అని యేసు ప్రభుల వారు చెబుతున్నాడు. ఎందుకు దొంగను గురించి అక్కడ మాట్లాడుతున్నాడు? ఆయన రాకడను గురించి కూడా ఆ సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తున్నాడు. కాబట్టి మొత్తం మీద దొంగ ఎప్పుడు వస్తాడు చెప్పామని వస్తాడు మనకే. దొంగ ఎప్పుడు చెబుతాడా? చెప్పడు అని యేసయ్య చెబుతున్నాడు. అలాగే మనం గమనిస్తే లూకా సువార్తలో కూడా ఈ విషయాలు వ్రాయబడుతూ వచ్చాయి. లూకా సువార్తలో కూడా యేసు ప్రభుల వారు చెప్పాడు, దొంగ ఎలా వస్తాడో అలాగే నా రాకడ ఉంటుంది అని కూడా యేసు ప్రభుల వారు చెబుతూ వచ్చారు. ఇంకా మనం చెప్పాలి అంటే ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, అది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథంలో 16వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా ఒక మాట ఉంటుందమ్మా, చూద్దాం. ప్రకటన గ్రంథం 16, 15. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. చాలు, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఈ ఒక్క మాట మనకు అక్కడ చాలు. మిగిలిన భాగాలు చదివితే మనకు తర్వాత ఆ విషయాలు అర్థమవుతున్నాయి. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారి దినం ఎలా ఉంటుంది? ఆయన రాకడ దినం దొంగలాగా ఉంటుంది. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అలాగే యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుందో ఆ రాకడ దినం, ఆ సమయం కానీ ఆ దినం కానీ మీకు తెలియదు. రాత్రి వేళ వచ్చునో, లేదు మధ్యరాత్రిలో వచ్చునో, లేదా కోడి కూసేటప్పుడు వచ్చునో, లేదా తెల్లవారినప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆ సమయం తెలియదు, ఆ దినం మీకు తెలియదు అన్నాడు. అయితే ఈ సంగతిని మన వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే, యేసయ్య రాకడ దొంగ వలె వస్తుంది అన్న మాటను ఎలా అర్థం చేసుకున్నారంటే, దొంగ చెప్పి రాడు కదా, అలాగే ఇవాళ వస్తాడేమో యేసయ్య, ఇవాళ రావచ్చు, లేకపోతే రేపు రావచ్చు, నేడో రేపో ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం ఉంది అని మాట్లాడుతున్నారు. కానీ ఆయన చెప్పింది, ఆయన వచ్చే రోజేదో అది దొంగలాగా ఉంటుంది అన్నాడు. అది దేవదూతలైన ఎరుగరు, మనుష్య కుమారుడు కూడా ఎరుగడు అని చెప్పాడు. ఏది? ఆయన వచ్చే రోజు. కానీ ఇవాళ వచ్చేస్తాడేమో, రేపు వచ్చేస్తాడేమో అన్నది మాత్రం వాక్యానుసారం కాదు. ఆయన ఇవాళ రాడు, రేపు రాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు ఆయన శిష్యులు వెళ్ళి అడుగుతారు, అయ్యా నీ రాకడకును యుగ సమాప్తికిని సూచనలేమిటి అని అడిగితే యేసయ్య కొన్ని సూచనలు వారికి చెప్పాడు. అవి జరగాలి, అవి జరగవలసి ఉన్నవి అన్నాడు ప్రభుల వారు. అవి జరిగిన తరువాత యేసు ప్రభుల వారి దినం వస్తుంది. యేసు ప్రభుల వారి దినం అప్పుడు వస్తుంది. అయితే ఏ రోజు అనేది మనకు తెలియదు. ఆ జరిగిన సంభవాలలో ఆ టైం మనకు తెలియదు, ఆ రోజు మనకు తెలియదు. కానీ దేవుడు చెప్పినటువంటి
ఆ సూచనలు జరగక మునుపు యేసు రాకడ రాదు. ఇది మనం గుర్తుపట్టాలి. దీన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరత ఉంది అని మనవి చేస్తున్నాను. దాన్ని ఎలా ఈ రోజున నేను మీకు కొన్ని వివరాలు మీకు తెలియజేస్తూ వస్తాను. జాగ్రత్తగా చెబుతున్నటువంటి మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ పేతురు గారు ఒక విషయాన్ని చెప్పారు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో ఒక సంగతి చెప్పాడు. ఈ సంగతిని నేను మీకు కాస్త వివరించిన తర్వాత యేసు రాకడ దొంగవలే రాదు అన్న సంగతిని మీకు తెలియజేస్తాను. ఇప్పుడు దొంగవలే వస్తుంది అన్నటువంటిది మనం లేఖనాల్లో చూసాం కదా. దొంగవలే కూడా రాదు. మరి ఎలా అనేటువంటిది ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుతున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును, తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? మళ్ళీ ఇక్కడ పేతురు భక్తుడు చెబుతున్నాడు. పౌలు గారు రాసిన పత్రికలను గురించి చెబుతున్నాడు. పౌలు గారు రాసినటువంటి ఈ పత్రికలట, వాటిల్లో ఉన్నటువంటి విషయాలట అవి జ్ఞానం కలిగినవి గనక అవి కొన్ని అర్థం కావటం లేదట. కొంతమందికి అర్థం కావట్లా. అర్థం కానప్పుడు ఏం చేస్తున్నారు? ఆ లేఖనాలను తమ సొంత నాశనానికే ఉపయోగిస్తున్నారు. అంటే వారికి ఎటు తిరిగితే అటు ఆ లేఖనాన్ని ఉపయోగించుకుంటున్నారు. లేఖనాలను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అన్నమాట. ఎవరు ఇలా చేసేది? విద్య విహీనులను, అస్థిరులను అన్నాడు. తక్కిన లేఖనాలను అపార్థం చేసినట్టుగా తమ సొంత నాశనం కోసం లేఖనాలను అపార్థం చేసుకుంటున్నారు. లేఖనం ఒకటి చెబుతుంటే దాన్ని వీళ్ళకి అనుకూలంగా అపార్థం చేసుకుంటున్నారు. అపార్థం చేసుకునేది ఎవరు? 1 విద్యా విహీనులు, 2 అస్థిరులు. అస్థిరులు అంటే స్థిరత్వము లేని వాళ్ళు. అంటే స్థిరం ఉండాలి. స్థిరం లేని వాళ్ళు లేఖనాలు అర్థం చేసుకోలేరు. వాక్యం పట్ల స్థిరం ఉండాలి. బైబిల్ పట్ల ఒక స్థిరత్వం ఉండాలి. వారికి లేఖనాలు అర్థమవుతాయి. మొదటిగా మనం చదివినట్టు విద్య విహీనులు అంటే, విద్య అంటే చదువు, విహీనులు అంటే లేనివారు, చదువు లేని వాళ్ళు అని అర్థం. చదువు లేని వాళ్ళకు కూడా లేఖనాలు ఏమవుతాయి? అపార్థమవుతాయి. లేఖనాలు అర్థం కావు. అందుకని చదువు అవసరం కదా. చదువు లేని వాళ్ళు ఏదో చెబుదామని ప్రయత్నం చేశారనుకోండి, ఏం చెబుతారు? వాళ్ళకి అర్థం అవ్వదు కదా. ఇప్పుడు యెహోవా అంటేనే మన వాళ్ళలో కొంతమందికి అర్థం కాలేదు మొన్న కదా. ఏలికలు అంటేనే అర్థం కాక ఎలుకలు అన్నారు కొంతమంది కదా. అంటే విద్య లేని వాళ్ళు, చదువు లేని వాళ్లకు లేఖనాలు అర్థం కావు అన్నాడు. అన్నది ఎవరు? ఇక్కడ అన్నది ఎవరు? తెలిసిన వాళ్ళు చెప్పండి, మీకు ప్రైజ్ చేస్తా. ఇక్కడ విద్య విహీనులు, అస్థిరులు అని అన్నది ఎవరు? రాసింది ఎవరు? ఏ పత్రిక మీరు చదివింది? మరి నా మాట చెప్పడానికి పేతురు గారు అంటున్నాడు, విద్య విహీనులకు, అస్థిరులకు లేఖనాలు అర్థం కాల, వారు అపార్థం చేసుకున్నారని చెప్పింది ఎవరు? పేతురు గారు. ఈయన చదివాడు. పేతురు గారు ఏం చదువుకున్నాడమ్మా? ఆయన ఎన్నో తరగతి చదివాడు? చూద్దాం బైబిల్లో.
అపోస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో పేతురు గారు చదివిన చదువు కనబడుతోంది. చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి, చాలు, ఈ పేతురు గారు యోహాను గారు వాక్యం చెబుతుంటే వాళ్ళ ధైర్యాన్ని చూసి, ఎంట్రాయలకింత ధైర్యం, లేఖనాలు ఎత్తి చెబుతున్నారు. ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న లేఖనాలను క్రీస్తుకు ఆపాదించి, యేసుకు ఆపాదించి రూఢిపరుస్తున్నారు. మనం చెప్పొద్దన్నా కానీ చెబుతున్నారు. అసలు ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం, మన మత పెద్దలను ఎదిరించే ధైర్యం ఎంత వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళకన్నా చదువా సంధ్య? వీరు విద్య లేని పామరులు అని గ్రహించారట. అంటే తెలుసు వాళ్ళ అక్కడ ఆ ప్రాంతం వాళ్ళే కనుక పేతురు గారికి ఏమి లేదు, విద్య లేదు, చదువు లేదు. మళ్ళీ పేతురు గారు ఏమంటాడు? మళ్ళీ చదువుకోనోడికి లేఖనాలు అర్థమవుతాయా? అపార్థం చేసుకుంటారు అంటున్నాడు మళ్ళీ. మరి ఈయనకుందా చదువు? లేదు. వీళ్ళకు ఒక గురువు గారు ఉన్నాడు. పేతురు గారి యొక్క గురువు గారి పేరు ఎవరికైనా తెలుసా? ఒక 3.5 అది యేసుక్రీస్తు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుని వెంబడించారు. యేసుక్రీస్తే వీళ్ళకు గురువు కదా. ఆయన ఏం చదువుకున్నాడు? యేసు ప్రభు 8వ తరగతి చదివాడు. చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. యేసు ప్రభువు వారి డిగ్రీ ఏంటో ఇక్కడ వ్రాయబడింది. యోహాను సువార్త 7వ అధ్యాయం 14వ వచనం. సగము పండుగైనప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువు కొనని ఇతనికి ఇంత పాండిత్యం ఎట్లా వచ్చింది? ఇంకొంచెం ముందుకెళ్ళు. నేను చేసే బోధ నాది కాదు, నన్ను పంపిన వారిదే. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు చేస్తున్న బోధను గురించట ఆనాటి పండితులు, ఆనాటి ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా, అరే చదువుకొనని ఇతనికి ఇంత పాండిత్యం ఎక్కడిది? ఇంకా అంటారు, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి మరియా మన తెలుసుగా. యోసేపు వీళ్ళ ఫాదరేగా. యోసేపు, యేసే, సీమోను, యోధ అనేవాళ్ళు ఇతని తమ్ముళ్ళే కదా. ఇంక ఇతని చెల్లెళ్ళు కూడా మనతోనే ఉన్నారుగా. ఎక్కడున్నారు? వీళ్ళంతా మనతోనే ఉన్నారు అని కూడా చెబుతారు. అంటే యేసుక్రీస్తు ప్రభు పుట్టిన దగ్గర నుంచి అక్కడే పెరిగాడు, అక్కడే బోధలు కూడా చేస్తున్నాడు. వాళ్ళకి తెలియదు ఆయన చదువుకున్నాడో లేదో. ఇప్పుడు మన ఊరిలో పుట్టి మన ఊరిలో పెరిగిన వాడు చదువుతున్నాడా చదవలేదా మనకు తెలుసా? తెలీదా? మన కళ్ళ ముందు రోజు కనపడేవాడు బడికి వెళ్తున్నాడా లేదో మనకు తెలీదా? కొంతమంది అంటారు తెలియక యేసయ్యను గురించి, యేసు ప్రభులు వారు 12 ఏళ్ళప్పుడు కనపడ్డాడు, మరలా 30వ సంవత్సరం వచ్చే వరకు కూడా ఆయన కనబడలేదు. అంటే ఈ 18 సంవత్సరాలు అంతేనా మధ్యలో కాలం? ఈ 18 సంవత్సరాలు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇదొక హిస్టరీ, అదొక మిస్టరీ. గోంగూర కట్ట, గాడిద గుడ్డు, భారతదేశం వచ్చాడు అని ఇట్లాంటి పనికి మాలిన మాటలన్నీ చెబుతున్నారు. వాళ్ళ ముందే ఉన్నాడు, వాళ్ళ ముందే పెరిగాడు. ఆయన పెరిగిన నజరేతు అని రాయబడింది. ఎక్కడ పెరిగాడు? మరేంటి? ఆయన అక్కడ పెరిగాడని బైబిల్ చెబుతోంది. లేడు, ఎక్కడికి పోయాడు అంటున్నారు కొంతమంది తెలియక. ఎక్కడికి వెళితే అటు వెళ్ళాడు గారా, ఇన్ని సంవత్సరాలు మనకు కనపడలేదు గారు, అందుకే చదువుకున్నాడేమో అనేవాళ్ళుగా. అర్థమవుతుందా? 18 సంవత్సరాలు కనపడలేదు అంటే ఏమో ఈ లోపు ఎక్కడికి నేను చదువుకొని వచ్చాడు అనాలిగా. చదువుకొనని ఇతను అని ఎలా చెప్పగలిగారు వాళ్ళు? ఎట్లా చెప్పగలిగారు? అది పాయింట్. అక్కడే ఉన్నాడు, వాళ్ళ ముందే పెరిగాడు కాబట్టి. చదువుకొనని ఇతనికి ఎంత పాండిత్యం ఎక్కడిది? అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి విద్య లేదు, చదువు లేదు. రైట్.
అపోస్తలుడైన పేతురు గారికి చదువు లేదు, రైట్. మరి విద్య విహీనులు లేఖనాలను అపార్థం చేసుకుంటారు అన్నాడు కదా పేతురు గారు. మరి వీళ్ళకేది విద్య అని మనం అడగవచ్చు. అయితే ఈ లోక సంబంధమైన విద్య వేరు, దేవుని విద్య వేరు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ లోక సంబంధమైన విద్య మనిషి మొరటుతనాన్ని తీసి పర్వాలేక చదువుకున్నాడు కుర్రాడు అన్నట్టుగా కనబడదు, అట్లా చేస్తుంది అంతే. కానీ వీళ్ళ చదువు ఏమిటో చెప్పనా? సంఖ్యాకాండం 133వ పేజీలో పాత నిబంధన గ్రంథంలో సంఖ్యాకాండము 24వ అధ్యాయం 16వ వచనాన్ని చూద్దాం. దేవవాక్కులను వినిన వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. చాలు. ఏ విద్య అంటే ఇది? మహోన్నతుని విద్య. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ బళ్ళోకి వెళ్ళి ఆలు కూడా చదువుకోకపోవచ్చు గాక, కానీ మహోన్నతుని విద్య మాత్రం మనం నేర్చుకొని ఉండాలి. ఏ విద్య ఇది? మహోన్నతుని విద్య. దేవుని సేవ చేయటానికి దేవుడు పేతురుని పిలిచాడు. ఆ చదువుతో సంబంధం లేదిక, ఆయన నేర్పిస్తాడు. మహోన్నతుడే నేర్పుతాడు, దేవుడే నేర్పుతాడు. అర్థమవుతుందా? దేవుడు నేర్పి లేఖనాలను చదివింపజేస్తాడు, వాటిని అర్థమయ్యేటట్లు చేస్తాడు, లోకానికి ప్రకటింపజేస్తాడు. చదువుకున్న వాళ్ళ సహితం నివ్వెరపోయేటట్టుగా, జ్ఞానులు అని చెప్పుకుంటున్న వాళ్ళు సహితం సిగ్గుతో తలంచుకునేటట్టుగా విద్య లేని వాళ్లను దేవుడు ఎన్నుకొని తన సువార్తను ప్రకటింపజేయగలడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని చేతుల్లో పడితే వాడు ఎంతటి వాడైనప్పటికీ కూడా మహోన్నతుని విద్యను అభ్యసిస్తాడు. ఇక్కడ మనం 1వ తరగతి చదవచ్చు, లేకపోతే 2వ తరగతి చదవచ్చు, 10వ తరగతి చదవచ్చు, లేకపోతే 6, 7 తరగతులు చదవచ్చు. తరగతులు ఇక్కడ మనకు లెక్క కాదు. దేవుని సంబంధులు మనమైతే ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు చదవగలిగితే ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క డిగ్రీ చేసినట్టే. దేవునికి స్తోత్రం. 66 డిగ్రీలు మనం సంపాదించినట్టే 26 పుస్తకాలు చదివితే. దేవుడు ఎవరో అర్థమవుతుంది, లోకం ఏమిటో అర్థమవుతుంది, మనుషులు ఎలాంటి వారు అర్థమవుతుంది, మనుషులు ఎలా ఎందుకు అయ్యారో అర్థమవుతుంది, జీవితం అంటే ఏంటో అర్థమవుద్ది, రాబోయే కాలం ఏమిటో అర్థమవుద్ది, రాబోయేటువంటి ఆ లోకం ఏమిటో మనం గ్రహింపులోనికి తెచ్చుకోగలం. సమస్తం కూడా మనకు అర్థం అవుతాయి. కాబట్టి ఈ లోకంలో ఎంత విద్య ఉన్నా మహోన్నతిని విద్య లేకపోతే వారికి దేవుడు అర్థం కాడు, బైబిల్ గ్రంథం అర్థం కాదు, లేఖనాలు అర్థం కాదు. ఆ అయ్యగారు బాగా చదువుకున్నాడండి అనుకుంటాం కొంతమందిని. బాగా చదివితే చదవచ్చు, కానీ మహోన్నతిని విద్య లేని కారణాన్ని బట్టి బైబిల్లో ఒక్క మొక్క అర్థం కాదు. కొంతమందిని గమనించండి, బాగా చదువుకున్న వాళ్ళే, కొంతమంది పంతుళ్ళే, కొంతమంది టీచర్లే వాక్యం బోధిస్తారు. మంచిగా టీచింగ్ చేస్తే చేస్తారేమో, ఇది పాఠ్య పుస్తకాలను బోధిస్తారేమో, బైబిల్లోకి వచ్చేపాటికి జీరో. లేరు అట్లాంటి వాళ్ళు? బోలెడు మంది ఉన్నారు. అబ్బా మాస్టర్ కదండి, చదువుకున్నాడు కానీ ఆయనకి తెలుసు, ఏమీ తెలీదు, సొదపప్పులు ఉన్నారు బోల్డ్ మంది. కారణం ఏమిటి? ఈ లోకపు విద్యకు బైబిల్ గ్రంథంలో మహోన్నతుని విద్యకు ఎట్టి సంబంధం లేదు. అలాగే యేసుక్రీస్తు 2వ రాకడను గురించి మనం ఈ రోజున తెలుసుకుంటున్నాం కాబట్టి కొన్ని ఉపోద్ఘాతంగా మీకు తెలియజేస్తున్నాను. యేసు రాకడ దొంగ వలె వస్తుందని బైబిల్ చెబుతుంది, అది సత్యం. కానీ ఇవాళ వస్తుందా రేపు వస్తుందా అన్నది అసత్యం. మరి ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? దొంగ వలె రాదు, అదేమిటి దొంగ వలె రాదంటున్నారేమిటి అనే దాన్ని మనం ఈ రోజున నేర్చుకోవడానికి కొన్ని సంగతులను నేను మీకు చూపిస్తున్నాను. కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట, పేతురు భక్తుడు అంటున్నాడు, ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. అయితే ఆ దినమున ఆకాశాలు భూమి మహావేంద్రంతో లయమైపోతాయి, తగలబడిపోతాయి, కాలిపోతాయి. పంచభూతములు మహా వికటమైన వేంద్రంతో లయమైపోతాయి అన్నాడు. పంచభూతములు లయమయ్యే రోజు ఒకటి ఉంది భవిష్యత్తులో. పంచభూతాలు లయం అవ్వటం అంటే ఇక్కడ ఒక విషయం చెబుతాను, ఏం పర్లేదు చెబుతాను.
యేసు ప్రభులో రెండవ రాకడ రావటమే పంచభూతాలు లయం అవుతాయా? అవో. ఆయన వచ్చిన తర్వాత సంఘాన్ని తీసుకుపోయిన తర్వాత మరలా సంఘంతో మళ్ళీ వచ్చిన తర్వాత ఈ భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అప్పుడు లయమయ్యేది. యేసయ్య రెండవ రాకడ వచ్చినప్పుడే పంచభూతాలు లయం కావు. స్పష్టమేనా ఈ మాట? స్పష్టమే. దీనికి సంబంధించి బైబిల్ చాలా విషయాలు మనకు చెబుతోంది. అయితే పంచభూతములు అంటే ఏమిటి? తెలిసిన వాళ్ళు భూమి, ఆకాశం, గాలి, నీరు, వెలుతురు, ఇవేగా పంచభూతాలు. అంటే ఆకాశం, భూమి, ఈ కనపడేవన్నీ కూడా లయమైపోతాయి. కరెక్టేనే మాట. లయమైపోవటం అంటే కనబడకుండా పోతాయి. వేండ్రముతో లయమవుతాయి అన్నాడు. వేండ్రము అనగా వేగం. ఇప్పుడు తిరుగుతున్న వేగం మించిపోద్ది భూమి తిరగటం. రై 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 అని తిరుగుద్ది. ఇప్పుడు తిరుగుతున్న వేగానికి ఎలా ఉంది. ఆ తిరిగే వేగం తగ్గినా తిరిగే వేగం పెరిగినా అయిపోయినట్టే. తంపరలు అయిపోద్ది భూమి, ఆకాశం, ఇవన్నీ కూడా అలాగే క్లోజ్ అయిపోతాయి. నక్షత్రాలతో సహా మొత్తం లయమైపోతాయి అన్నాడు. ఈ మాట సత్యమేనా? సత్యమే. కానీ ఇట్లా పాడైపోవటానికే దేవుడు చేశాడా భూమి ఆకాశాలని? చూద్దాం. ఈ విషయం చెప్పి ముందుకెళ్తాను. ఎందుకంటే సందర్భం వచ్చింది కనుక కొన్ని ఇలా క్లియర్ చేసుకుంటూ వెళదాం. కీర్తనల గ్రంథంలో 148వ కీర్తన 6వ వచనం చూడండి. 148వ కీర్తన 6వ వచనం. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. చాలు. వాటిని అంటే ఈ పైన చెబుతున్నాడు. ఈ సృష్టి క్రమాన్ని గురించే, ఈ భూమి ఆకాశాల గురించే మాట్లాడుతూ ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఒకసారి స్తోత్రం చెబుదామా? నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఎప్పుడు కదలకుండా, ఎప్పుడు స్టాండర్డ్గా ఉండేటట్టుగా చేశాడు. కదలకుండా అంటే తిరగకుండా అని కాదు, ఎప్పుడు ఉండడం కోసం వాటిని తయారు చేసుకున్నాడు. 104వ కీర్తన 5వ వచనం. 104వ కీర్తన 5వ వచనం. ఇట్లా కొన్ని చూపిస్తాను అంతే. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచిన. దేవునికి మహిమ కలుగునగాక. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని దేని మీద స్థిరపరిచాడు? పునాదుల మీద స్థిరపరిచాడు. కదలదు భూమి. కదలదంటే తిరగదనుకున్నారు మనోళ్ళు కొంతమంది, మన పూర్వీకులు కొంతమంది. భూమి తిరగదో, సూర్యుడే తిరిగి వస్తున్నాడు అనుకున్నారు. లేదు లేదు. ఇప్పుడు గెలీలియోనా భూమి గుండ్రంగా తిరుగుతుందని కనిపెట్టిన ఆయన పేరేంటి? ఇప్పుడు నేను అన్న ఆయన అయ్యి ఉండొచ్చాము. చూద్దాం మరొకసారి, తర్వాత పరిశీలిద్దాం. ఆయన మాట చెప్పినందుకు ఏం చేశారు మనోళ్ళు? బతకనిచ్చారా? సరసాల భార్య చంపేశారు. భూమి తిరుగుతుందని చెప్తే అయ్యి తిరుగుతుందంటావా, కదలకుండా చేశాడు అన్నాడు దేవుడు. అంటే ఈ మాట కూడా అర్థం కాల. కదలకుండా చేశాడంటే తిరగకుండా అని కాదు, ఎప్పటికీ పాడవకుండా స్టాండర్డ్గా చేశాడు భూమిని దేవుడు. స్తోత్రం చెబుదామా? ఏంటి ఆవులిస్తున్నారు? ఏదన్నా ఒక గేదెనన్నా ఇస్తే పాలు పిచ్చుకుంటాం, పాలు పితుక్కొని టీ పెడతాం అందరికీ. సరే, మొత్తం మీద ఎక్కడికి వచ్చాం? భూమిని దేవుడు ఎలా ఉంచాడు? ఎన్నటికీ కదలకుండా స్థిరంగా ఉంచాడు. ఎప్పటికీ భూమి నాశనము కాకుండా దేవుడు చేశాడు. అది బైబిల్ గ్రంథం చెబుతున్నటువంటి మాట. ఎన్నటికీ కదలకుండా చేశాడు. కానీ ఒకసారి పాడైపోయిందండోయ్. అది కూడా ఒకసారి చూద్దాం, చూపిస్తాను. ఒకసారి దేవుడు తయారు చేసుకున్నాకే మనం కూడా పుట్టకముందు ఒకసారి పాడైపోయింది. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయంలోకి వెళితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అన్నాడు 1వ వచనంలో కదా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్నాడు కదా. భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది అన్నాడు కదా. నిరాకారం అంటే ఏమిటి?
హిబ్రూ భాషలో టోహు అంటారు నిరాకారం అంటే. అంటే దాని అర్థం ఏంటంటే శిథిలం, నాశనం అని అర్థం. చేసినప్పుడు బాగానే చేసాడు కానీ మధ్యలో శిథిలం అయిపోయింది, నాశనం అయిపోయింది మధ్యలో. బాగానే ఉంది, మనం తయారు చేయ క్రితం చేసుకున్నాడు భూమి ఆకాశాన్ని. అయితే నిరాకారము అన్న మాటకు హిబ్రూ భాషలో అర్థం ఏమిటంటే శిథిలం, నాశనం అని అర్థం. తర్వాత శూన్యముగాను ఉండెను అన్నాడు. శూన్యం అంటే అదే హిబ్రూ భాషలో ఖాళీ లేదు డొల్ల అని అర్థం. ఖాళీ అయింది, డొల్ల అయింది. ఎందుకు పాడైపోయింది? మరి యుద్ధం జరిగితే పాడవదేంటి? యుద్ధం ఎక్కడ జరిగింది? మనుషులు కూడా బొట్టలు. అప్పటికే పేద యుద్ధం జరిగింది ఆకాశంలో. అక్కడి నుంచి దేవుడు ఆ శత్రువులను పడదోశాడు, పాతాళం లోకంలోకి పంపించాడు. ఆడొచ్చి పడతాం ఈ భూమి మీద చిక్కురుక్కురు అయిపోయింది, భూమి పాడైపోయింది. అప్పుడు నిరాకారముగా శూన్యముగా ఉన్న భూమిని పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడి అనగా పొదిగి మరలా ఆకారం తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. అంతేగాని పాడవలా. కానీ పేతురు భక్తుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? పంచభూతములు మహా మికుటమైన వేండ్రముతో లయమైపోతాయి అన్నాడు. ఇప్పుడెంతకు లయం అవుతాయా? స్థిరంగా ఉంచాడా? ఈ భూమి ఉంటుందా పోద్దా? ఉంటుందే కానీ పోద్ది. ఇదేంటండి అంత చిక్కురుకురుగా తలతిక్కతనంగా ఉంది ఏమిటండి బాబు? ఈ భూమి స్థిరంగా ఉంటుందా పోద్దా? పోద్దే కానీ స్థిరంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఎలా అయ్యా, ఎలా చెబుతున్నావు? దీనికి అనుగుణంగా మనకు అర్థం అవడానికి ఒక మాట చెబుతాను. దేవుడు ఆదాము నుంచి అందరిని మనుషులను తయారు చేశాడా? వీళ్ళంతా స్థిరంగా ఉండాలనే చేశాడా? దేవుడు ఉండాలనే చేశాడు. అందరూ ఉన్నారా? కొంతమంది పోయారు అంటే లేరా? మళ్ళీ రారా? చనిపోయాడు అంటే ఇక లేడు, ఇక రాడు అని అర్థమా? మళ్ళీ పునరుద్ధానంలో లేస్తాడా? అంటే మనుషుడు నిత్యుడా అనిత్యుడా? నిత్యుడు, తాత్కాలికంగా అనిత్యుడు కూడాను. అంటే చచ్చిపోయాడు కానీ మనిషి మళ్ళీ వస్తాడు. అలాగే ఈ భూమి ఆకాశాలు ఇప్పుడు ఉన్నాయి కదా, ఇవి చనిపోబోతున్నాయి, నశించబోతున్నాయి. చచ్చిపోయిన వాడు మళ్ళీ తిరిగి బ్రతికినట్టుగా, పునరుద్ధానం చెందినట్టుగా ఈ భూమి ఆకాశాలు కూడా చనిపోబోతున్నాయి, మళ్ళీ పునరుద్ధానం చెందబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునగాక. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఇంకా త్వరగా కొన్ని మనకు అర్థం అవడం కోసం ఈ సంగతులు చెప్పా. పేతురు భక్తుడు చెప్పాడు కదా ఆయన రాకడపు దినాన్ని గురించి, అందుకు దీన్ని టచ్ చేయాల్సి వచ్చింది. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేస్తివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలచి ఉందువు. చాలండి. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవునితో చెబుతున్న మాటలు ఇవి. ప్రభువా, ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. ఆకాశమా ఆకాశముల? ఆకాశం ఒకటా ఎక్కువ? బహువచనం. ఆకాశములు, ఆకాశములు మహావేంద్రముతో లయమైపోతున్నాయి అన్నాడు. ఎందుకని ఆకాశము కాదు, ఆకాశములు. భూమికి పునాదేశం నువ్వే అంటున్నాడు యెహోవా దేవుడు యేసయ్యతో. ఆకాశములు కూడా నీ చేతి పనులే అంటున్నాడు తండ్రి కుమారుడితో. ప్రభువా అని పిలిచాడు. ఆ పైవచనాలు చదివితే దేవా అని కూడా పిలిచాడు. యెహోవా అనేటువంటి దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి దేవుణ్ణి అనగా కుమారుడిని దేవా అని పిలిచాడు, ప్రభువా అని కూడా పిలిచాడు. దేవునికి మహిమ కలుగునగాక. నేనంత గట్టిగా ప్రభువా అని ఎందుకన్నానంటే కొంతమంది అక్కడ చూస్తున్నారు అప్పుడే, అందుకని. కాబట్టి అవి నశించును అన్నాడు. ఏవి నశించేది? భూమి ఆకాశాలు నశించిపోతాయి. నశించిపోతాయా? చచ్చిపోతాయి కానీ మళ్ళీ అవి పుడతాయి.
అదే చనిపోయే సంగతే పేతురు భక్తుడు చెబుతున్నాడు. కానీ మళ్ళీ పుడతాయి. ప్రకటన గ్రంథం కూడా చెబుతుందిగా, ఇదిగో అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూసి తిని. ఇదే ఆకాశం ఇదే భూమి మళ్ళా పునరుద్ధానం చెందుతాయి. ఆ సంగతి చెబుతున్నాడు అన్నమాట. రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనాన్ని చూద్దాం ఒకసారి. రోమపత్రిక 8:19 చూసుకొని మనం ముందుకెళ్ళిపోదాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టిట దేవుని కుమారులు ప్రత్యక్షం ఎప్పుడవుతారా అని కనిపెడుతూ ఎదురు చూస్తుందట. ఎందుకోసం? యాలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన. చాలు. సృష్టి కూడా స్వతంత్రం పొందుతాను, దేవుని కుమారులు ప్రత్యక్షం అవుతారా వారి కోసం ఎదురు చూస్తుందట. దేవుని కుమారుల ప్రత్యక్షత ఎప్పుడు జరుగుద్ది? దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళంతా దేవుని కుమారులు కాదా? దేవుని కుమారులే కానీ కాదు. అందరూ దేవుని పిల్లలా? మనుషులంతా దేవుని పిల్లలా? దేవుని పిల్లలే కానీ కాదు. ఫిల్టరేజ్ జరగాలి. ఒరిజినల్గా దేవుని పిల్లలు ఎవరైతే ప్రత్యక్షం అవుతారో అప్పుడు నేను కూడా ఈ భారమంతా వదిలిపెట్టి శాపమంతా భరించి ఇదంతా పోగొట్టుకొని నేను కూడా వారితో కలిసి పునరుద్ధానం చెందుదామని ఎదురు చూస్తోంది ఈ భూమి. నా మీద నివాసం ఉండవలసిన వాళ్ళు దేవుని కుమారులై ఉండాలి అని నిరీక్షణ గలదై ఎదురు చూస్తోంది. అంటే చచ్చిపోవాలి, ఇది కూడా పునరుద్ధానం చెందాలి. బైబిల్లో వ్రాయబడిన అసలు లేఖనాలను కనుక మనం జాగ్రత్తగా చదువుకుంటూ వెళితే ఎన్ని సంగతులు మనకు అర్థమవుతాయో. కాబట్టి పేతురు భక్తుడు అన్నాడు ఇవన్నీ లయమైపోతాయి ఎప్పుడు? ప్రభువు దినము వచ్చినప్పుడు అని చెబుతున్నాడు. ప్రభువు దినము దొంగ వలె వస్తుంది అని చెప్పాడు. యేసు ప్రభులు వారు చెప్పాడు, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను అన్నాడు ప్రకటన గ్రంథంలో. లూకా సువార్తలో చెప్పాడు, మత్తయి సువార్తలో చెప్పాడు. ఏమని? దొంగ వలె